హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిట్టి చిట్టి చల్ల పునుకులు. చాలా బాగుంటాయండి ఇవి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి. మీకు కావాలంటే 2 కప్పులు మైదా కానీ 2 కప్పులు గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. ఒక పావు కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను. సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను పెరుగుని ఇలా మజ్జిగలా చేసుకున్నానండి. కొంచెం పలచగా వాటర్ పోసి పలచగా కలుపుకున్నాను. ఇలా కలుపుకొని మనం పిండిలో వేసుకోవడం వల్ల పునుకులనేది చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి పెరుగు కన్నా కూడా. ఇలా పెరుగుని మజ్జిగలా చేసి వేసుకోవడం వల్ల బాగుంటాయి పునుకులు. చూడండి ఇలాగ మొత్తం ఒక హాఫ్ లీటర్ దాకా నాకు పలచటి మజ్జిగ అన్నది పట్టింది ఈ పిండికి. 2 కప్పుల పిండికి. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోవాలి. బాగా గుల్లగా వస్తాయి అప్పుడే మనకి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక గంట, గంటన్నర పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టమాటా చట్నీ చేస్తున్నాను నేను. టమాటా పచ్చడి. ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకుని 1 కప్పు దాకా వేరుశనగుళ్ళు వేసి వేయించుకుందాం. ఈ చట్నీ అన్నది ఈ పునుకుల కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి. మనకి రోడ్ సైడ్ ఈ చట్నీ ఇస్తారు. చాలా బాగుంటాయి పునుకుల్లోకి. విజయవాడలో బాగా ఫేమస్ అండి ఈ పునుకులు అనేవి. చిట్టి చిట్టి చల్ల పునుకులు. ఆ వేరుశనగులు వేగిన తర్వాత పక్కకు తీసేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి బాగా ఇవన్నీ మగ్గేలా మగ్గించుకోవాలి. ఈ చట్నీ అన్నది చాలా బాగుంటుందండి పునుకుల్లోకి. పునుకుల కాంబినేషన్ కింద బయట రోడ్ సైడ్ మనకు బండి మీద ఈ చట్నీ ఇస్తారు. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలాగ ఒక 15 మినిట్స్ అయితే సరిపోద్దండి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసాను. చూడండి ఇలా మగ్గింది కదా, సరిపోద్ది. దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగుళ్ళు, అవి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది చల్లారిన తర్వాత ఈ టమాటా మగ్గించుకున్నాం కదా, టమాటా పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం మెత్తగా వాటర్ పోసుకుంటా మెత్తగా ఇలా చట్నీలాగా పలచగా చేసుకోవాలండి. చేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక బాక్స్లో వేసుకుని. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు వేసాను. దీన్ని ఇందులో కలిపేసుకుందామండి చట్నీలో. అంతే అండి, టమాటా చట్నీ అన్నది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక గంట, గంటన్నర పక్కన పెట్టుకున్నాం కదా మనం ఈ పునుకుల పిండి. దాన్ని ఇలా బాగా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా ట్యాప్ చేసుకుంటూ కలిపితే మనకి ఈ చల్ల పునుకులన్నా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. గుల్లగా బాగా పొంగుతూ వస్తాయి. చూడండి పిండి ఈ విధంగా అన్నది ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత చిన్న పిండి ముద్ద వేసి చూడండి. ఇలాగా ఆయిల్ కాగిందో లేదో తెలుస్తుంది. ఈ పిండి అన్నది ఇలాగా పైకి పొంగినట్టుగా వస్తే పునుకులు పర్ఫెక్ట్గా వస్తాయండి. లేకపోతే కొంచెం సోడా పొడి అన్నది వేసుకుని కలుపుకోవాలి. బాగానే పొంగుతూ వచ్చింది కదా, ఇంక సరిపోతుందండి. దీన్నే చిట్టి చిట్టి పునుకుల కింద వేసేసుకోవాలి. ఇవి అచ్చు మనకి రోడ్ సైడ్ అమ్ముతారు కదా పునుకులు, అంతే బాగుంటాయండి. ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా. మనం బయట ఏ ఆయిల్స్ వాడతారో తెలియదు కదా, ఇంట్లోనే పిల్లలు కావాలన్నప్పుడు ఇలా చిన్న చిన్న పునుకుల కింద వేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు బయట కొనకుండా. బయట వేసే టమాటా చట్నీ మనం ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇలాగే మొత్తం మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 5-6 మినిట్స్ అయితే వేగిపోయినాయండి నాకు. ఇలా వేగినాయి కదా, ఇంక తీసేసుకుందాం.
చాలా చాలా బావుంటాయండి ఈ పునుకులనేవి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను నేను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా చట్నీతోటి తింటే ఈ పునుకులన్నవి చల్ల పునుకులు చాలా చాలా బావుంటాయండి. చిట్టి చిట్టి పునుకులు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం పిండికి చాలా పునుకులనేవి వస్తాయి మనం ఇంట్లో చేసుకుంటే. చూడండి విరిచి చూపిస్తాను. చాలా బావున్నాయి కదా! ఈ పునుకులనేవి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఈ టమాటా చట్నీ అన్నది చాలా బావుంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బావుంటాయి. ఎంతో టేస్టీ అయిన పునుకులు మీరు కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.